చెప్తా, లాస్ట్ ఇయర్ లిటరలీ లాస్ట్ ఇయర్ లెక్కలు చూసుకుంటే 25-26 లెక్కలు చూసుకుంటే దే అలొకేటెడ్ అరౌండ్ 33,000 crores, 33,000 కోట్లను ఎస్సీలకు అలొకేషన్ చేశారు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 14,000 కోట్లు. అంటే ఒకటే ఒక సంవత్సరంలో 19,000 కోట్లు ఎస్సీలకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపటి నాడు మా ప్రభుత్వంలో అట్లా జరగదు, ఖచ్చితంగా అది దళితులకే ఖర్చు అవుతుంది. ఈ 19,000 కోట్లు ఎగ్గొట్టిన దాంట్లో ఈ దళిత బిడ్డలకు ఉన్న ఫీ రియంబర్స్మెంట్ కవర్ చేయొచ్చు, వారి ఆంటర్ప్రెనర్షిప్ కవర్ చేయొచ్చు, వారికి కావాల్సిన వెల్ఫేర్ కవర్ చేయొచ్చు, అనేకమైన చోట్ల రోడ్లు వేయచ్చు. కానీ అవేం చూడట్లే. 19,000 కోట్లు దళితులకు ఎగ్గొట్టి, ఎస్టీ సబ్ ప్లాన్లో కూడా 9,000 కోట్లు ఎగ్గొట్టారు. అలొకేటెడ్ 17,000 crores, స్పెంట్ ఓన్లీ అబౌట్ 8 or 9,000 crores. 9,000 కోట్లు వీళ్ళకు కూడా ఎగ్గొట్టారు. అట్లానే బీసీలకు ఏం చెప్పినారు? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ 3 ఏళ్లలో కలిపి అలొకేషన్స్ పక్కన పెడితే ఖర్చు పెట్టింది మాత్రం 5,000 కోట్లు. అంటే 56% ఉన్నారని చెప్తున్న బీసీలకు కేవలం ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. అందులో మళ్ళీ మన దగ్గర ఒక 50-60 ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఉన్నాయి, ఎంబీసీలకు కార్పొరేషన్లు ఉన్నాయి, అనేక కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. ఎంబీసీ కార్పొరేషన్కి ఒక రూపాయి ఇవ్వలే, ఎవరికి ఒక రూపాయి ఇవ్వలే. మొత్తం లిస్ట్ ఉంది, తర్వాత మీకు సర్క్యులేట్ చేయమని చెప్తాను నేను. ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. అంటే అలొకేటెడ్ ఫండ్స్, హక్కుభుక్తంగా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఖర్చు చేయకపోవడం. ఇక మైనారిటీస్కి ఏం చెప్పిండ్రు? बहुत बातें बोले माइनॉरिटीज़ को, 400 करोड़ देते बोल के बोले, एलोकेशन हर साल 400 करोड़ करे, खर्च बिल्कुल नहीं करे. वक्फ के ज़मीनों को जुडिशल स्टेटस देते बोल के रेवंत रेड्डी साहब भी बोले. मैं पिछली सरकार की बात नहीं कर रही हूँ, अब की जो सरकार है, इनके जो वायदे हैं, हम कुछ आसमान नहीं पूछ रहे, फलक देने के लिए नहीं पूछ रहे. आप जो वादा करें बस वो वादे को पूरा करने के लिए पूछ रहे, वो भी नहीं कर रहे. उन्होंने 4,000 crores दे रहे, खर्चा बिल्कुल आधा भी नहीं होता. जो अपने बच्चों को ओवरसीज स्कॉलरशिप देना है वो नहीं दे रहे. रिजर्वेशन की तो बात ही नहीं करते ये रेवंत रेड्डी साहब बिल्कुल, क्योंकि वो सीएम तो हमारे तेलंगाना के है, लेकिन उनका सिम कार्ड दिल्ली का है भाई, तो दिल्ली को आंसर बुलाए वो, इसीलिए बिल्कुल रिजर्वेशन की बात ही नहीं करते उन्होंने. अदर देन दैट एनीथिंग रिलेटेड टू माइनॉरिटीज़, नो स्पेशल इंटरेस्ट. दे प्रॉमिस्ड Christian minorities, women particularly, will be given 50,000 loans. Zero allocation till now. Not even one single Christian woman got any loan. Sikh minorities, they were promised to be given a separate corporation. Nothing to that regards. So anything related to minorities, religious minorities, Congress government has utterly failed them. So in this sense, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము అనేక రకాలుగా చెప్పొచ్చు, బట్ మా పాంచజన్యాన్ని నేను పూర్తి చేసి మళ్ళీ అటువైపు వెళ్తా. సో అల్టిమేట్గా మేము అనుకునేటటువంటి పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమంతో సర్వోదయ తెలంగాణ సాధిస్తామనే విశ్వాసం మాకున్నది. మా ఆడబిడ్డల్ని, మా రైతన్నల్ని, మా యువ మిత్రుల్ని, మా జెన్జీ వారియర్స్ని, ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తెలంగాణ రక్షణ సేన వచ్చిందే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రక్షించడం కోసం. అందరికన్నా ముఖ్యంగా ఎవరైతే ఉద్యమకారులు, ఎవరైతే అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రో ఆ ఉద్యమకారుల కోసం సపరేట్గా 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ వేస్తామని చెప్పినాం. ఆ రోజు ఎందుకు వేస్తాం ఈ సూపర్ న్యూమరీ జాబ్స్? ప్రతి ఊర్లో మేము చెప్పేటటువంటి పాంచజన్యం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూసేదే కాపలా